హాయ్ దిస్ ఇస్ #you. నమస్కారం అండి. సాయంకాలం రివ్యూ చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పేజ్లో పొద్దున్న నుంచి నేను కూడా పడిగాపులు కాసుకుని నోట్స్ రాసుకుని కూర్చున్నా. ఏంటబ్బా జనాలు ఇంతమంది వస్తున్నారు, పోలీసులు ఏం కంట్రోల్ చేశారు, ఎటు నుంచి ఎట్టుపోతుంది రాష్ట్రం, ఇటా అట ఇటా అట, అసలు ఏంటి ఫ్యాన్ ఫాలోయింగ్, జన సముద్రం ఏంటి, ఒకే విజువల్ రిపీట్ అవుతుంది ఏంటబ్బా నాకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే మనకు తెలిసింది ఏంటమ్మా, ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి, వెనక మళ్ళీ విజువల్ నేను మీ అందరికి ఫోకస్ చేసి పెడుతున్నాను, చూసుకోండి ఒకసారి. మీరందరూ చాలా చాలా మాట్లాడతారు కదండి, చూడండి పైన ఉందేంటి, మార్కెట్ యార్డ్, బంగారుపాలెం మార్కెట్ యార్డ్ విజువల్ ఇది. ఆ విజువల్ని తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు పర్యటనలో మాకు ఇంకేం లేదు, జనాలు పడిపోతున్నారు, జగనన్న ఇరుచుకుని దండాలు పెట్టేస్తున్నాడు. నేను అనుకున్నాను అరే చూసుకుంటే కొంచెం పాపం ఆయన నడువు ఏమవుతుంది అనుకుంటే ఈరోజు గొల్లం అనుకుంటున్నాయి. ఇదిగోండి బంగారుపాలెం, చూసారా ఇక్కడ ఏంటండి ఇదంతా, సిట్టు విచారణలు, అరాచకాలు, డబ్బులు కుంభకోణాలు, పేరున నేను లచ్చకోట్లు, ఇవన్నీ కరెక్టే. కానీ మనం రిలీజ్ చేసే వీడియోలో మనకి జనాలు రావట్లేదు. అట్టర్ ఫెయిల్ అయిన నెల్లూరు ట్రిప్ సక్సెస్ఫుల్గా పోలీసులు అమలు చేయగలిగారు. జైలు దగ్గరికి తిప్పి కొడితే 10 మంది 20 మంది రాలేదు. హెలీప్యాడ్ దగ్గర కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎంత ఉంది ఏంటబ్బా అని చూస్తే అది జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం కాదు, మళ్ళీ వీరవిహంగం చేసుకుంటే ఈ ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోయి రెక్కల మీద ఎగురుతారు చూడండి, మళ్ళీ రెక్కలు ఇరిచేస్తే అమ్మో జగన్మోహన్ రెడ్డికి ప్రాణాపాయం ఉందని చెప్తారు. ఏం దిక్కుమాలిన పరిస్థితి అండి ఈరోజు జనాలు. అఫీషియల్గా వాళ్ళ పేజీల్లో కొన్ని ప్రధాన ఛానల్స్ అయితే నిస్సిగ్గుగా నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను, నిస్సిగ్గుగా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ విజువల్ తీసుకొచ్చి పదే జనాలు వృత్తి చూడండి పంపిన వంగిపోయి ఒర్లిపోయి ఇంత చేస్తుంటే నేను అనుకున్నాను అమ్మా ఏం ట్రిప్ ఇదని. తర్వాత రియలైజ్ అయ్యా నేను ఇది బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్. ఏం ఎడిటింగ్ చేస్తున్నారండి అసలు, ఎడిటర్స్కి శాలరీస్ ఇస్తున్నారా ఎవరన్నా ఇక్కడ చేసే వాళ్ళకి? ఏం ఎడిటింగ్ అండి ఇది, నాకు అర్థం కాదు. అసలు సరిగ్గా జీతాలు వస్తున్నాయా లేదా, నా బాధ వేరేది ఉంది ఇక్కడంతా. ఇలా జనాలు తీసుకొచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాకు జనాలు ఇలా తంతే వస్తారు అలా తంతే వస్తారని ప్రగల్భాలు బలికిన ఎవరైనా అతని పేరేంటండి, అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శ, కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ, ఇలా ఉంటాయి పరామర్శ యాత్రలు. యాక్చువల్గా చెప్పాలంటే నెల్లూరు పర్యటన పెద్ద తుస్సైంది. ఎంతమందిని రమ్మన్నా అంతమంది రాలేదు. మేము రాము అన్న సిచ్యువేషన్లో గతి లేక చివరికి బంగారుపాలెం మార్కెట్ యార్డ్ విజువల్స్ వేసుకుని పబ్బం గడుపుతున్నారు ఈ పార్టీ వాళ్ళు కాదా. మీరు వెళ్ళి చూడండి వాళ్ళ అకౌంట్లో. ఇంకా దీనికి 848K సబ్స్క్రైబర్స్ అండ్ 1711 మంది లైవ్ వాచింగ్. మేము స్ట్రీమ్ వేసింది ఇక్కడ చూడండి. ఎవరికి ఎదగదా ఇది, ఎవరికి పట్టదా? దీన్ని బట్టి మీరు చెప్పండి. నిన్న అరవింద్ అతని పేరేంటంటే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు కదా, వచ్చేస్తాను రేపు అందరూ జైలు సరిపోతాయి వీకని. ఎందుకే దీనికి జైలు సరిపోవడం, ఉన్న జైలు సరిపోతే ఎక్కువ చేస్తే లోపలేయడానికి, దీనికి జైలు సరిపో కొత్త జైలు పెట్టాలా? ఏం పిలిపివ్వకుండా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు అలా పడిపోతూ ఉంటారా ఏంటి? ఈ పాలన మీద విరక్తి కలిగి జనాలందరూ జగన్తో వస్తున్నారా? ఏంటా రాజకం? ఇప్పుడు చెప్పండి, ఏపీలో ప్రజలు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఎంత జిగుప్స కలుగుతుంది ఇలాంటివన్నీ చూస్తే. ప్రజల్ని మోసం చేస్తాం సరే, డబ్బులు లూటీ చేస్తాం సరే, లిక్కర్ కుంభకోణాలు చేస్తాం సరే, మనకి లేని జనాలు కూడా ఉన్నట్టు చేసుకునేటప్పుడు కాలం కర్మం ప్రకృతి మనకు అనుకూలించకపోతే ఇలాంటి మార్కెట్ యార్డ్ల పేరు బయటకు వస్తాయి. ఇంత పరాకాష్ఠగా ప్రకృతే మనకు సహకరించినప్పుడు ఇంకో కొత్త న్యూస్ ఏంటంటే సిట్ వాళ్ళు ఈడీ వాళ్ళు ముంబైకి వెళ్తున్నారంట. ఏదైతే షెల్ కంపెనీల పేరుతో మనీ రూట్ అవుట్ అయింది చూశారు, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇలాంటి రెడ్ల పేర్లు కొన్ని ఉన్నాయి కదండి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, చెప్తే జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరి గురించి వెరిఫై చేద్దాము. ఈ కంపెనీలు ఎవరి, ఈ డొల్ల కంపెనీలు, ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి వెరిఫికేషన్కి వెళ్తున్నాయంట. అండ్ కొన్ని హియర్సేక్ రూమర్స్ ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేయబోతున్నారంట. ఇలాంటి తరుణంలో ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఈ పలకరింపులు, పరామర్శలు, గిల్లు పోల్చుకోవడాలు అవసరమా అండి మనకి? ఇది గిల్లితే గిల్లుచుకునే పరిస్థితి ఇప్పుడు మనకి. అసలు ఎవడన్నా భూమి మీద ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఒక్కడు నుంచున్నా రాదండికి నమ్మండి రా ప్లీజ్ రా అన్న కూడా చివరి నమ్మం పోని సిచ్యువేషన్ రాలా?
ఎప్పుడు బంగారుపాలెం, ఎప్పుడు మార్కెట్ యార్డు, ఎప్పుడు పరిస్థితి ఇది? రాప్తాడు వేసుకోపోయారా ఇంకా బాగుండేది. హెలిప్యాడ్ దగ్గర జనాలు ఎక్కువ ఉండే, ఎఫెక్ట్ చాలా బాగుండేది. అదే సరే వేసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి సీఎం కింద ఉన్నప్పుడు అప్పుడు జనాలు కుంభాలుగా వచ్చారు, అది కూడా వేసుకోవాల్సింది. లేకపోతే ఓదార్పు యాత్రలో విజువల్స్ కూడా వేసుకోవాల్సింది. చాలా ఫ్యాంటాస్టిక్గా ఉండేది. దీనికి అనిల్ కుమార్ యాదవ్ నిన్న నువ్వు ఇచ్చిన స్పీచ్ అవసరమయ్యా? 16 నిమిషాలు ఇచ్చిన స్పీచ్కి 5 నిమిషాలకు అడిగేశారు ఇక్కడ పబ్లిక్ అందరూ కలిసి. ఇలా ఉంటుంది మన ఎఫెక్ట్. దీనికి ఈ బోటు దానికి ఏంటి, ఈ బోటు దానికి అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ పోలీసులు బారికెట్ దూసుకుంటూ వెళ్ళిపోవడం. దేనికే బల ప్రదర్శన? ఏంటి నీ బాధ ఏంటి అసలు? నెల్లూరులో వణికిపోద్ది ఇలా అన్నారు. ఏంటమ్మా కొవ్వూరు, ఇంకేంటంటే చాలా పేర్లు చెప్పారండి మొత్తానికి. ఎస్ఐలు, దాని తర్వాత ఎస్పీలు, వీళ్ళందరూ మండలంకి ప్రెస్ మీట్లు పెట్టి ఇంతమందికి ఇంత ఇచ్చారంటే, దామోదర్ గారు హ్యాట్స్ ఆఫ్, వాట్ అన్ ఎస్పీ మ్యాన్ యు ఆర్. చివరికి వీళ్ళకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఇదే పోలీస్ అంటే భయపడ్డం. నేను చెప్పానా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులతో ఎప్పుడు క్లాస్ తీర్చుకోవడే పరిస్థితి అని. చివరికి ఏమైంది? వాళ్ళ సొంత ఛానల్లో, వాళ్ళ సొంత పేజీల్లో బంగారుపాలెం వేసుకునే పరిస్థితి. ఏమైందా నాకు అర్థం కాదు. మనకి సృజనాత్మకత పెరిగిపోయిందా, క్రియేటివిటీ పెరిగిపోయిందా, లేకపోతే కామన్ సెన్స్ పోయిందా పూర్తిగా? ఏం పని చేస్తారా స్టాఫ్ అందరు కలిసి? నాకు అర్థం కావట్లేదు. ఎవరెవరైతే ఈ వీడియోస్ వేశారో కనీసం పైన కట్ చేయాలి కదా. గూగుల్ తల్లిని ఎత్తికినా కూడా పిచ్చెక్కిపోతుంది ఈరోజు. ఎక్కడి నుంచి వచ్చింది బంగారుపాలెం మార్కెట్ యార్డ్ నెల్లూరులో అని? గూగుల్ బద్దలైపోద్ది. గ్రహాంతర వాసులకి కూడా అర్థం కావట్లేదు ఈ స్క్రిప్ట్ ఏంటో. ఇంకా మామూలు మనుషులు మనకేం అర్థం అవుతుంది చెప్పండి. నేనే మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. అయితే నేను సబ్జెక్టు కరెక్షన్ చేసుకుంటాను. నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్ యార్డ్ ఉందా చెప్పండి. గూగుల్ తల్లిని ఎత్తకండి. పోనీ నెల్లూరు సిటీ టూర్ చేయండి జగన్మోహన్ రెడ్డి కోసం. చేసి ఉంది ఇక్కడ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ ఉంది నెల్లూరులో అని చెప్పండి. మీరు అందరూ దొరకలా, నాకు కూడా దొరకలా. నెల్లూరులో ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశా, దొరకలా. ఇది ఫేక్ అని చెప్పారు వాళ్ళు. మరి నాకు ఏంటండి ఇది అరాచకం? దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డికి జనాదరణ ఉందా? లేదు. దీన్ని బట్టి చూస్తే ఇంత ఫేక్ చేస్తున్నారంటే అసలు సిట్టు ఇప్పుడు ఈ కుంభకోణం బయట తీసిన దాంట్లో నిజమెంత ఉంది? ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీలో దొరికిన డబ్బులన్నీ ఎవరై ఉండొచ్చు? అంతిమ లబ్ధిదారుడు అయి ఉండొచ్చు. బాగా వస్తుంది కదా స్క్రీన్ ఇప్పుడు. దీన్ని బట్టి చూస్తే కూటమికి వ్యతిరేకత ఉందా? లేదు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకత ఉంది. జనాలు నచ్చలేదు, తిరస్కరణ వాదనలో ఉన్నారు. సూపర్ 6 ఫెయిల్ అయినాయి కాబట్టి జగన్ వెనక మళ్ళీ నడుస్తున్నారా? లేదు. దీన్ని బట్టి చూస్తే మనకి 39 3 అవుతుందా 9 అవుతుందా అనే పరిస్థితి ఉందా? ఉంది. ఇది చూస్తే ఉంది మనకి. చెప్పండి దీనికి సమాధానం. జగనన్న అని చెప్పడం తప్పలేదండి ఈరోజు దాకా, ఎక్కడా తప్పలేదు. ఆ మాట నేను కాదంటలేదు. మీ అభిమానం మీకు ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అభిమానుల్నే ఫోన్ చేసే అంత గిమ్మిక్ లేకూడదు కదండి. కార్యకర్తలు అనేవాళ్ళు రాష్ట్రం అంతా ఉంటారు. కార్యకర్తల్ని రెచ్చగొట్టేటట్టు మీరు రండ్రా ఇంతమందిని తోలుకొచ్చేసి కార్యకర్తలు ఇంతమంది సమూకరించి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలకి సూడో ఇమేజ్ ఇచ్చేసి ఇంకేంటి జగన్ కోసం అంతమంది వస్తారంటే వేరే సిటీస్లో ఉన్న వాళ్ళందరూ అమ్మో మనం కూడా ఇంత చేయాలంటే ఇచ్చి కార్యకర్తలు కూడా మోసం చేయడమే ఇలా సూడో ఇమేజెస్ ఇచ్చి గుడ్డిగా నమ్ముతారండి జనాలు. గుడ్డిగా నమ్ముతారు. రాజశేఖర రెడ్డి గారు కొడుకండి ఈయన. ఎవరు అనుకుంటున్నారు మీరు? కానీ నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో ఉన్నాడు పాపం. ఏమో రాత్రి ఇంకొక పిల్లర్ లేపి అక్కడ కలర్ వేసి అది క్రియేట్ చేస్తారు మన వాళ్ళు చాదస్తం కొద్దీ. దానికి ఏం చేయలేమనుకోండి. బట్ ఎనీవేస్ ప్రకృతి వైపరీత్యాలు ఇలాగే ఉంటాయి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు సేద్ తీరుతా ప్రసన్న కుమార్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటేనండి పొద్దున్న నుంచి లైఫ్ ఫాలో అవుతున్న వాళ్ళు పిచ్చి కాకులం అయిపోయాం చూసి ఇప్పుడు దాకా. మతి భ్రమించింది. గ్రహాంతర కప్పలైపోయాం చూసి. ఏంటబ్బా ఒకటే విజువల్ ఉంటుంది ఇంకోటి రాదు అని. అసలు అక్కడ జనాలు లేరని ఇప్పుడు తెలిసింది. ఎంత గ్రేట్ సక్సెస్ఫుల్ విజిట్కి నెల్లూరు పర్యటన అని. ఇంకోటి అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ పర్యటన ఫ్లాప్ అవడానికి ఆ డైలాగులు ముందే కొడతారు కదా. అనిల్ కుమార్ యాదవ్ అంటాడు మీరు నిబంధనలు పెట్టుకుండా ఉంటే 3000 మంది వచ్చేవాళ్ళు అంట. అక్కడ 3 ఎక్కడ ఉంది బాబు? నాకు అర్థం కాదు. 3 ఎక్కడ ఉంది? 3 లేదు 6 లేదు కానీ ఊరుకో ఇంకా. ఎనీవేస్ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆదరణ ఎంత ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది.
దాని తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆదరణ ఎంత ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది. అనిల్ కుమార్ యాదవ్కి ఆదరణ ఎంత ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ జగన్మోహన్ రెడ్డికి ఎంత ఆదరణ ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఇట్ ఇస్ ఎ లిట్మస్ టెస్ట్ ఆఫ్ డిసీటింగ్ పీపుల్స్ ట్రస్ట్. డిసీటింగ్, ఇది పచ్చి మోసం అంటారు ఇలా వేస్తే. నేను తప్పైతే ఐఎమ్ రెడీ టు అపాలజైజ్ ఫర్ దిస్. బట్ ఎవరికైనా కూడా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి నెల్లూరులో పెట్టిన ఘనత మీదేనమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పాదాభివందనాలు. ఒక రాష్ట్రంలో ఒక సిటీలో ఇన్ని మార్పులు ఓవర్ నైట్ జరిగింది. దీనికి మళ్ళీ కొత్త ఆరోపణలు ఏంటో తెలుసా స్వామి? రోడ్లు తవ్వేశారట. ఇదే పని గవర్నమెంట్ కూర్చొని గోడతో రోడ్లు తవ్వేటారు రోజు. అమ్మమ్మో జగన్ వెళ్ళిపోతున్నాడు, ప్రజలు రాకూడదు, రోడ్లు గుంటలో పడిపోయి కాళ్ళు బెడికిపోవాలని. ఏం సిల్లీ టాక్ ఇది. ఇది మోస్ట్ సిల్లియస్ట్ థింగ్ ఎవర్ దట్ హెస్ హ్యాపెండ్ ఇన్ పొలిటికల్ హిస్టరీ. ఈ రోజు దాకా ఏ పొలిటీషియన్ ఇలాంటివి చేయలేదు. దీనికి లైవ్, దీనికి మళ్ళీ వాచింగ్ హిస్టరీ. అండ్ ఏం చెప్పాలండి, ఇంకా ఇట్స్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ ట్రిప్ నా దృష్టిలో అయితే. దాట్స్ ఇట్ ఫర్ నౌ. మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్తో మాట్లాడతాడు కదా ఘనమైన ట్రిప్ గురించి, అప్పుడు మళ్ళీ నా గొంతు నిప్పి నేను మాట్లాడతాను. ఈలోపు మీరు అందరూ బంగారుపాలెం ఎక్కడుందో ఒకసారి గూగుల్లో ఎత్తుక్కోండి, నెల్లూరులో ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, లేకపోతే మీరు కూడా నాలాగా గ్రహాంతర కప్పల్లాగా ఇదే నిజం అనుకుని నమ్మేయండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.